దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క శుభదినాన దేవుడు మనందరితో కూడా చక్కటి వాగ్దానమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మరి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో మరి ఈ రీతిగా దేవుడు చక్కటి వాగ్దానమును మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన చేతులే మనలను స్వస్థపరచును. ఈ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరినీ స్వస్థపరచునుగాక. యోబు స్నేహితుడు చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో సర్వశక్తిని యొక్క శిక్షను నీవు తృణీకరించవద్దు. దేవుని శిక్షించినటువంటి మనుష్యుడు ధన్యుడట. ఈరోజు కొన్ని శ్రమలు పడుతూ ఉన్నప్పుడు, లేకపోతే కొంత మనం శారీరకంగా వ్యాధుల చేత బలహీన పడుతూ ఉన్నప్పుడు, అది మనకు మరి దేవుడు నేర్పించేటువంటి శిక్షణ మాత్రమే కానీ అది శిక్ష కాదు. ఎవరైతే దేవుని చేత మరి శోధించబడతారో, ఎవరైతే దేవుని చేత శిక్షించబడుతూ ఉన్నారో వారు మరి సువర్ణంగా మార్చబడి దేవుని యొక్క సారూప్యమును పొందుకుంటూ ఉంటారు. మన శ్రమల ద్వారా, మనకు తగిలినటువంటి దెబ్బల ద్వారా మనమేమవుతాము అంటే ఆత్మీయంగా మనము పరిపూర్ణత చెందుతాము. ఎప్పుడు పరిపూర్ణత చెందుతాము అంటే దేవుడు ఇదిగో నన్ను సరిచేయడానికి, లేకపోతే నన్ను ఆయన రూపులో మార్చుకోవడానికి దేవుడు నాకు ఈ యొక్క శోధనల ద్వారా, ఈ శ్రమల ద్వారా, ఈ యొక్క మరి వ్యాధుల ద్వారా దేవుడు నన్ను సరిచేస్తున్నాడు అనేటువంటి విశ్వాసము మనలో ఉండాలి. అందుకే క్రొత్త నిబంధనలో గనక చూసినట్లయితే భక్తుడైనటువంటి యాకోబు పత్రికలో ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. ఇదిగో శోధన సహించిన వాడు ధన్యుడు. ఇదిగో దేవుని చేత శోధించబడేవారు ధన్యుడు. దేవుడు ఎవ్వరికీ కూడా ఇదిగో అన్యాయం చేయడానికో, లేకపోతే దేవుడు కావాలని ఎవ్వరికీ కూడా కీడు చేయడానికో దేవుడు ఎవ్వరిని శోధించడు. కాబట్టి శోధించబడుతున్న మీరు ఇదిగో దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు కీడు కలగజేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అని మీరెప్పుడూ అనవద్దు. శోధించబడుతున్నప్పుడు, శోధనలో మీరు సహించుతున్నప్పుడు దేవుడు మరి మిమ్మలను శుద్ధ సువర్ణంగా మార్చి ఆయన రూపులో మార్చుకొని ఆ శోధన వెనుక గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకివ్వబోతూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కృపతో నీవే నన్ను గాయపరిచావు, మరి నీవే నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పి మనము గనక ప్రార్థించినట్లయితే నిశ్చయముగా యోబు ఏ రీతిగా మరి తన యొక్క ఆరోగ్యమును పోగొట్టుకున్నాడు, సమస్తమును పోగొట్టుకున్నాడు, కానీ యోబు విధేయత కలిగి ఉన్నాడు, శ్రమల్లో సహించి ఉన్నాడు, శ్రమల్లో శోధనలో సహించి దేవుని ఎదుట నిలబడ్డాడు. కాబట్టే దేవుడు మరి యోబును తాను పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా దేవుని శిక్షను తృణీకరించకూడదు. ఎందుకంటే ఆయన చేతులే మనలను గాయపరుస్తాయి, ఆయన చేతులే మనలను స్వస్థపరుస్తాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మలను కూడా దేవుడు స్వస్థపరచునుగాక. మరి యేసు నామములో మనందరికీ స్వస్థత కలుగునుగాక. నిశ్చయముగా మరి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గనక చూసినట్లయితే ఆయన సన్నిధికి వచ్చినటువంటి, ఆయన పాదాల యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరుణించి అందరినీ కూడా స్వస్థపరిచాడు. మరి ఈ రోజు మనలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము చేత మనలను నిశ్చయంగా స్వస్థపరచబోతూ ఉన్నాడు. యేసు నామములో ఈ రోజు దేవుని యొక్క స్వస్థతను నీవు పొందుకోబోతూ ఉన్నావు. అది ఎటువంటి వ్యాధి బలము నుంచైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరుస్తారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనందరికీ స్వస్థత కలగచేయునుగాక. మరి మాటను దేవుడు దీవించునుగాక. ఆమేన్.